టాకింగ్ అబౌట్ రాధేశ్యామ్, ఇట్ కెన్ బి డన్ ఇన్ అ స్మాల్ దిస్ థింగ్, ఇట్ బి డన్ ఇన్ గ్రాండ్ స్కేల్. ఆ గ్రాండ్ స్కేల్ ఎందుకు వస్తుంది, ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ రాధా, నో ఇంకా నేను ఆ ఎమోషన్ని ఎంత గట్టిగా చూపించగలను, ఎంత స్ట్రాంగ్గా చూపించగలను. హీరో లాస్ట్ మినిట్లో అక్కడికి ఎగెయిన్స్ట్, తన ప్రిడిక్షన్కి ఎగెయిన్స్ట్గా అక్కడికి వెళ్ళగలడా లేదా, అంత చేస్తున్న దానికి నేను ఎంత స్ట్రాంగ్గా చూపించగలను అన్న దాంట్లోంచి షిప్ ఎపిసోడ్ వచ్చింది తప్ప ఇప్పుడు షిప్ ఎపిసోడ్ ఎక్కడ పెడదాం అనుకంటే రాదు కదా. రాలేదు. కరెక్ట్ కరెక్ట్. సరే, ఇంకొకటి, ఇప్పుడు చరణ్, తారక్ ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. నన్ను గెస్ట్ అపీరెన్స్గా అడగాలని అనిపించలేదు. నేను, చరణ్, తారక్ ముగ్గురు బాగుండేది కదా, అసలు ఆ డౌట్ రాలేదా, చేయాలనిపించలేదు? లేకపోతే మీకు మీరు అనుకున్న ఆ విజన్లో అసలు ఎక్కడ కనపడలేదా? లైక్ చెప్తున్నాను కదా, నువ్వు పెద్ద షిప్ లాంటి, ఓకే, అగైన్ కమింగ్ టు ద సేమ్ ఎగ్జాంపుల్, అక్కడ అందులో ఆ పెద్ద షిప్ పెడితే బ్రహ్మాండంగా సీన్ వస్తుంది అంటే షిప్ తీసుకొస్తాం. మీరు కావస్తే నేను అడిగితే ప్రభాస్ అడిగితే వస్తాడు కాబట్టి ప్రభాస్ని ఎక్కడ పెడదామని చేస్తే సినిమా బాగోదు. సినిమాకి అవసరం అంటే చెప్పి నేను ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకొచ్చేస్తాను అక్కడ అవసరం అనిపిస్తే. అది నాకు తెలుసు. నాకు అర్థమైంది అంటే మీకు చరణ్, తారక్ నాకంటే ఇష్టం, నాకు అర్థమైంది. ఓకే, పర్లేదు, ఓకే డార్లింగ్. ఆ సినిమా చేసినప్పుడు నాకు ఆ హీరోల కంటే ఎవరు ఎక్కువగా, తారక్ యమదొంగ చేసేటప్పుడు మేము కూర్చొని మాట్లాడినప్పుడు తారక్ మీదే 2-3 కథలు చెప్పాడు. నెక్స్ట్ తారక్తో ఇచ్చేస్తున్నాను, మళ్ళీ చేస్తే మనకి ఎప్పుడు వస్తుంది అని. తర్వాత బాహుబలి నాతో చేసేటప్పుడు ఛత్రపతి అప్పుడు దాని ఇలాగే ఇంకొకటి లైన్ ఉంది నీకు కూడా అని చెప్పి అది చెప్పారు. తర్వాత అర్థమైంది. తర్వాత బాహుబలి ఇప్పుడు 3 కథలు చెప్పాడు నాకు. ఇది అలా హీరోని ఆ టైంలో అనుకుని ఆ ఇన్స్పిరేషన్తో ఆ హీరోని లవ్ చేసి చెప్తుంది కదా, నిజంగా చేస్తాడా? సో ఈయన ఎప్పుడు ఏ సినిమా చేస్తే ఆ హీరో మీద ఒక 3 కథలు చేస్తాడు. సో అది అయ్యేదాకా గ్యారెంటీ లేదని బాబుల్ క్లారిటీ వచ్చింది. రాధేశ్యామ్లో ఇంకోటి నచ్చింది పాటలు డార్లింగ్. అంటే సినిమా చూడక ముందే రిలీజ్ అయిన ఈ రాతలే, సంచారి, నగవం తారలే 3 కూడా నాకు చాలా చాలా నచ్చేసినాయి. జనరల్గా ఎక్కువ పాటలు పెట్టుకుని విన్నాను కానీ మా ఆడికి పాటలు అంటే పడదు. సో కార్లో నేను డ్రైవ్ చేసుకుని వెళ్తే ఫస్ట్ ఈ రాత్రి ఫస్ట్ ఈ రాత్రి వెళ్ళిపోయింది. కంటిన్యూషన్ సంచారి, ఈ రెండు బెస్ట్. తర్వాత నాకు నగమం కూడా చాలా ఇష్టం.